తెలంగాణలో లోక్సభ ఎలక్షన్ క్యాంపెయిన్ హీట్ ఎక్కింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటావా అని హరీష్ రావుకు ప్రతి సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీల నేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి తరఫున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఫైర్ అయ్యారు. 6 నెలల్లో కేసీఆర్లో కనిపించిన మార్పేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారిగా నన్ను పని చేయనిస్తలేడు చంద్రశేఖరరావు. అందుకే ఈ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రజా జీవితంలోకి వస్తున్న ప్రజల తరఫున కొట్లాడతా చంద్రశేఖరరావు గద్దె దించుతా అని చెప్పినావు కదా. మరి 6 నెలల్లోనే ఏం మారింది? ఏమి మీరు చంద్రశేఖరరావు గారిని చూసి నమ్మినరని నేను అడుగుతున్నా. మరోవైపు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయడానికి రేవంత్ సిద్ధమా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా అని హరీష్ రావుకు ప్రతి సవాల్ విసిరారు. నేను అడుగుతా ఉన్నా, ఏకకాలములో ఆగస్టు 15వ తేదీ నాడు ఈ 39,000 కోట్ల రుణమాఫీ నువ్వు చెయ్యకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణలో మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ కొమ్ము కాస్తుందని, ఇది మతపరమైన రాజకీయం కాదా అని క్వశ్చన్ చేశారు. ఇవాళ హైదరాబాద్ లో ఎవరైతే మతోన్మాద రాజకీయాలు నడిపే మత రక్కసి ఆ రజాకాల వారసత్వంతో కొనసాగేటువంటి మజ్లిస్ పార్టీకి కొమ్ము కాస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది మతపరమైన రాజకీయాలు కాదని అడుగుతున్నారు. ఇవాళ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో లోక్సభ క్యాంపెయిన్ హీట్ ఎక్కుతోంది.